నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. అమ్మాయిల్ని చూస్తే ఇప్పుడున్న యువత అబ్బాయిలైతే రెచ్చిపోతూ ఉంటారు. అలాంటి రెచ్చిపోయిన సంఘటనే ఇది కూడా ఒకటి అని అయితే చెప్పుకోవచ్చు. मेरे तो एल लग गए मेरे तो एल लग गए అందరి ముందు పరిపోయిందిగా. పెట్రోల్ బంక్ లో ఫ్యామిలీతో ఒక అమ్మాయి అయితే అక్కడ నించొని ఉంది. పెట్రోల్ వేయించుకోవడానికి ఒక ఫ్యామిలీ అయితే అక్కడ నించొని ఉన్నారు. ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయి అయితే అక్కడ నించొని ఉంది. ఆ అమ్మాయిని చూసి కొంతమంది పెట్రోల్ వేయించుకున్న ఒక ఇద్దరు కుర్రాలు ఒక బైక్ మీద రావడం జరిగింది. ఆ అబ్బాయి ఎదురుగా ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి ఆల్రెడీ పెట్రోల్ వేయించుకుంటున్నారు. కానీ ఈ అబ్బాయిలు అనేవారు అయితే ఆ అమ్మాయిని చూసి రెచ్చిపోయి ఆ అమ్మాయి ముందు స్టంట్స్ చేయాలి అనే బిల్డప్తో అయితే ఎక్కువ రేజింగ్ ఇచ్చి స్టంట్స్ చేసే ప్రయత్నం చేయడంలో ముందున్న వ్యక్తికి అయితే వెళ్ళి గుద్దేయడం జరిగింది. వెంటనే ఆ ముందున్న వ్యక్తి అయితే వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ వెనకున్న ఇద్దరు కుర్రాళ్ళని అయితే గట్టిగా కొట్టడం జరిగింది. ఇదంతా చూస్తుంటే నిజంగా అమ్మాయిని చూసి రెచ్చిపోవడానికి స్టంట్సే చేయాలా, ఆ స్టంట్స్ వల్ల ఎదుటి వాళ్ళకి ఏమైనా అవుతుందా ఏంటి అని కూడా ఈ అబ్బాయిలు ఎందుకు ఆలోచించట్లేదు? అసలు ఈ యువతకి ఏమవుతుంది, ఏది మంచి ఏది చెడు? అమ్మాయిలు కనిపిస్తే చాలు వీళ్ళు ఏదో ఒక స్టంట్స్ చేయాలి, అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి అనే ఆలోచనతో వీళ్ళైతే ఏదో ఒక స్టంట్స్ చేయాలి. సినిమాల్లో చూపించేటట్టుగా, సినిమాల్లో అంటే వాళ్ళంటే కొన్ని సేఫ్టీస్ తీసుకుంటారు, బాగానే ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళైతే అదే రియాలిటీ అనుకొని వీళ్ళు కూడా అమ్మాయిని చూసి సినిమాల్లో లెక్కని హీరోల లెక్క విలన్ల లెక్క వీళ్ళు కూడా ఫైటింగ్లు స్టంట్లు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి తరుణంలో ఈ ఇద్దరు అబ్బాయిలు కూడా రెచ్చిపోయి స్టంట్ చేయడానికి ఏదైతే అక్కడ ఫ్యామిలీతో ఉన్న ఒక అమ్మాయి అయితే అక్కడ నించుందో ఆ అమ్మాయిని రెచ్చిపోయి రేజింగ్ ఇవ్వడం జరిగింది, స్టంట్స్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది. ఆ స్టంట్స్ చేసే ప్రయత్నంలోనే ముందున్న ఎవరైతే ముందు పెట్రోల్ వేయించుకుంటున్న ఒక వ్యక్తి అయితే ఆ వ్యక్తికి వెళ్ళి ఢీ కొనడం జరిగింది. దానివల్ల ఆ వ్యక్తి అయితే వెంటనే రెస్పాండ్ అయ్యి వీళ్ళిద్దరిని కూడా చితక్కొట్టడం జరిగింది అక్కడ స్థానికులు కూడా. మొత్తానికి ఇదంతా చూస్తుంటే అంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అమ్మాయిని చూస్తే ఇంకా రెచ్చిపోవడమేనా? అంటే స్టంట్స్ ఫైటింగ్స్ చేస్తేనే అమ్మాయిలు పడతారు అనుకుంటున్నారా? मेरे तो एल लग गए मेरे तो एल लग गए అందరి ముందు పరిపోయిందిగా. లేదంటే ఇదంతా సినిమాల ప్రభావమా ఏంటి? అంటే స్టంట్స్ చేసి హీరోయిజం చూపించుకోవాలనుకుంటున్నారు. అసలు అమ్మాయి ముందు అంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ వీళ్ళు ఎందుకు ఎదుటి వాళ్ళకి ఏమైనా హాని జరుగుతుందా, ఎదుటి వాళ్ళకి మన వల్ల ఏమైనా అవుతుందా అని కూడా ఆలోచించకుండా ఈ యూత్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? అసలు చాలా వరకు మనం చూసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీస్ రోడ్డు మీద వెళ్తున్నా కానీ వాళ్ళు నిదానంగానే వెళ్తారు. కానీ ఇలా ఎవరైతే ఉంటారో యూత్ పిచ్చి పిచ్చి స్టంట్లు చేస్తూ రీసెంట్గా మనం చూస్తున్నాం. ఫెరారీ కార్లు వేసుకొని అలాగే వెరైటీ బైకులు వేసుకొని స్పోర్ట్స్ బైకులు వేసుకొని స్టంట్స్ చేస్తూ మనకి కనిపిస్తూనే ఉన్నారు. ఒక ఫ్యామిలీ ఎంత నిదానంగా బైక్ మీద వెళ్ళాలన్నా వాళ్ళకి భయమే. ఎందుకంటే మనం నిదానంగా వెళ్తే సరిపోదు, వచ్చేవాడు కూడా నిదానంగా ఉండాలి. సో వచ్చేవాడు నిదానంగా లేకపోవడం వల్ల కూడా మన ప్రాణాలు అనేవి బలవుతుంటాయి. ఇలాంటి యువత వల్లే అమ్మాయిల ముందు పోజెస్ ఇవ్వడం కోసం స్టంట్స్ చేయడం వల్లే ఎదుటి వాళ్ళకి హాని జరగడం, వాళ్ళ వల్ల ప్రాణాలు నష్టపోయే అవకాశం ఉంటుంది. దయచేసి యూత్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిల్ని చూసి దయచేసి రెచ్చిపోవద్దు, ఇలాంటి స్టంట్స్ కానీ హీరోయిజం కానీ చూపించుకోవాలనుకోవద్దు అని అయితే చెప్పడం జరుగుతుంది. కానీ మరి కొంతమంది మాత్రమే ఇలాంటి చేష్టలు చేస్తున్నారు, అందరూ అని అయితే చెప్పలేము. కానీ ఎవరైతే ఇలా చేస్తున్నారో దయచేసి అర్థం చేసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.